ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి రాజ్. ఈరోజు సరదాగా మీ అందరికి మా కిచెన్ టూర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, మేడం మీది హైదరాబాద్ హోమ్ టూర్ చేయండి, కిచెన్ టూర్ చేయండి అని చెప్పి. వీటితో పాటు మా ఫ్యామిలీ ఫొటోస్ అడుగుతున్నారు, మ్యారేజ్ ఫొటోస్ అన్నీ అడుగుతున్నారు. బట్ ఫ్యామిలీ ఫొటోస్, వీడియోస్ అవన్నీ కూడా నాకు చెన్నైలో ఉండిపోయాయండి. నేను ఈ మధ్యకాలంలో చెన్నై వెళ్ళలేదు కాబట్టి అవన్నీ మీకు తీసుకొచ్చి చూపించలేకపోతున్నాను. బట్ ఈసారి వెళ్ళిన తర్వాత అవన్నీ తీసుకొచ్చి డెఫినెట్గా మీకు వ్లాగ్స్ చేసి చూపిస్తాను. మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వదు. హైదరాబాద్ హోమ్ టూర్ చేయడానికి కూడా కొంచెం నాకు చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. అవన్నీ వర్క్స్ అయిపోయిన తర్వాత మొత్తం టోటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హోమ్ టూర్ చేద్దాంలే అని చెప్పి మీకు హోమ్ టూర్ చేసి చూపించలేదు. ప్రజెంట్ కిచెన్ టూర్ అయితే చేసేద్దాము. ఎలాగో ఫ్రీగానే ఉన్నాము. లాక్డౌన్ టైము ఇప్పుడే లాక్డౌన్ ఫినిష్ అయింది. బట్ లాక్డౌన్ ఫినిష్ అయింది కదా అని చెప్పి మనం రోజు బయటకైతే వెళ్ళి తిరగలేము కదండి. ఏదైనా ఎమర్జెన్సీ థింగ్స్ అంటే కనుక, ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటే మాత్రమే బయటకు వెళ్తున్నాము. మిగిలిన టైం అంతా కూడా ఇంట్లోనే ఉంటున్నాము. ఏదైనా షూట్ ఉన్నా, లేదంటే ఏదైనా వాంటింగ్ ఐటమ్స్ ఉన్నా తెచ్చుకోవడానికి మాత్రమే. ఇంతకు ముందు వెళ్ళినట్టు సరదాగా బోర్ కొడుతుంది, ఏదైనా షాపింగ్కి వెళ్దాము, లేదంటే మాల్కి వెళ్దాము అనే ఆలోచనలే మొత్తం పోయినాయి. అసలు మైండ్లోకి అలాంటి థాట్స్ కూడా రావట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు. బట్ అందుకని మీకు బయట ఎక్కువ వెళ్ళి ఏమి షూట్ చేసి చూపించలేకపోతున్నాను. అందుకని ప్రజెంట్ మన కిచెన్ టూర్ చేద్దాం. సరదాగా ఇంట్లో చేసే పనే కదా, చూసేద్దాం మరి నా కిచెన్ ఎలా ఉందో. ఇది నా డైనింగ్ ఏరియా అండి. నేను నా డైనింగ్ ఏరియాలోనే నా గ్రోసరీ ఐటమ్స్ అన్ని పెట్టుకుంటాను. ఎందుకంటే నా కిచెన్ కొంచెం చిన్నది, అందుకని కిచెన్లో అన్ని ఐటమ్స్ పట్టవు. అందుకని కప్పులు అలాంటివన్నీ కూడా రెగ్యులర్ యూజ్ కానివి, అంటే డైలీ యూజ్ చేసి కాకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు యూజ్ చేసేవి అవన్నీ కూడా క్రోకరీ ఐటమ్స్ అంతా కూడా ఈ గ్లాస్ దాంట్లోనే పెట్టుకుంటాను అనమాట. ఇది గ్లాస్ కప్బోర్డ్. ఇది నా డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ టేబుల్. యాక్చువల్లీ డైనింగ్ టేబుల్ మీద నేను పెద్దగా ఐటమ్స్ ఏమీ పెట్టను. కాకపోతే రెగ్యులర్గా యూజ్ చేసే పచ్చళ్ళు ఉంటాయి కదా, నేను పచ్చళ్ళు కొంచెం చిన్న బాటిల్స్లో తీసుకుని ఇలా పెట్టుకుంటాను అనమాట, డైలీ యూజింగ్ కోసం అని చెప్పి. ఇదిగో చూసారా, ఓ దాంట్లో ఆకే పచ్చడి ఉంటుంది, ఓ దాంట్లో మాగే పచ్చడి ఉంటుంది, కొత్త పచ్చడి ఏదో ఉందన్నమాట. ఇది ఇంకో పచ్చడి డబ్బా. అండ్ రెగ్యులర్గా యూజ్ చేసే హనీ బాటిల్స్ అండ్ వాటర్ బాటిల్స్. మా ఇంట్లో ఏంటంటే వాటర్ బాటిల్స్ కూడా ఎవరు వాటర్ బాటిల్ వాళ్ళే యూజ్ చేస్తామన్నమాట. మా 3 బాటిల్స్. ఎప్పుడైనా అకేషనల్గా మా మహి ఎప్పుడైనా గ్లాస్తో తాగుతాడు, కానీ మాకు ఇప్పుడు బాటిల్స్తో తాగడం అలవాటు. బట్ ఎవరి బాటిల్ వాళ్ళే యూజ్ చేస్తాము. ఇవి తప్పితే ఎక్కువ నేను డైనింగ్ టేబుల్ మీద ఏమీ ప్రిఫర్ చేయనమాట. డైలీ యూజ్ చేసేవి మనకి మ్యాంగోస్ కానీ, బనానాస్ కానీ కొంచెం ఐటమ్స్ తీసుకున్నాను అనుకోండి. అది మ్యాంగోస్ అంటే ఫ్రిడ్జ్లో పెడతాం, బనానా అంటే ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, అలాంటి ఐటమ్స్ అన్నీ ఉంటాయి కనుక టేబుల్ మీద పెట్టుకుంటాను అనమాట. ఇది డైనింగ్ ఏరియా అయిన తర్వాత ఇది నా కిచెన్ ఓపెన్ కిచెన్ అనమాట. నాకు జనరల్గా ఓపెన్ కిచెన్ అంటేనే చాలా ఇష్టం. అందుకని చెప్పి నేను ఓపెన్ కిచెన్ ప్రిఫర్ చేస్తుంటాను, నాకు బాగా నచ్చుతుంది. అందుకని చెప్పి నేను ఓపెన్ కిచెన్ ఉన్నది తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది నా ఓన్ హౌస్ అయితే కాదు, నేను రెండేళ్ళుగా తీసుకున్నాను హౌస్ ఇది. బట్ నా ఓన్ హౌస్ మీరు చూసారు కదా, ఆల్రెడీ హోమ్ టూర్ చూసారు కదా చెన్నైలోది. దీంట్లో కూడా నేను కావాలని చెప్పి సెలెక్ట్ చేసి తీసుకున్నాను అనమాట. ఇలాగా నా స్క్వేర్ టైపు, ఇలాగా ఓపెన్ కిచెన్ అయితే మనం ఏదైనా కిచెన్ మనకి షూటింగ్స్ ఉంటాయి కదా, మనం వ్లాగ్స్ అయి చేసుకున్న, కిచెన్ కుకింగ్స్ అయినా చేసుకున్నా కూడా కొంచెం కంఫర్ట్ ఉంటుందని చెప్పి నేను ఇలాగా ఓపెన్ కిచెన్ ఉండే తీసుకున్నాను. రండి నా కిచెన్ కూడా చూపించేస్తాను ఇక్కడ మీకు. మెయిన్ ఐటమ్స్ ఫ్రిడ్జ్ అండి. ఫ్రిడ్జ్ స్మాల్ అండ్ క్యూట్ ఫ్రిడ్జ్. ఇంతకుముందు మనం ఫ్రిడ్జ్ టూర్ చేశాం కాబట్టి మీరు నా ఫ్రిడ్జ్ని చూసేసారు ఆల్రెడీ. కిచెన్లోనే ఉంటుంది నా ఫ్రిడ్జ్. అండ్ నెక్స్ట్ ఐటమ్ నా స్టవ్ అండి. యాక్చువల్లీ నేను హైదరాబాద్లో 2 బర్నర్ స్టవ్ యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను కాబట్టి నాకు ఒక 4 బర్నర్ స్టవ్ కావాలి అని చెప్పి లేటెస్ట్గా ఈ మధ్య నేను 4 బర్నర్ స్టవ్ తీసుకున్నాను అనమాట. పాత స్టవ్ తీసేసి కొత్తది పెట్టుకున్నాను. అండ్ ఈ స్టవ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా మనం గ్యాస్ లైటర్ పెట్టి ఆన్ చేస్తాం కదా, దీన్ని గ్యాస్ లైటర్ పెట్టి ఆన్ చేయక్కర్లేదు అనమాట. ఆటోమేటిక్గా ఇలాంటి ఆన్ అయిపోతుంది. ఇది చూసారా, ఫ్లేమ్ అలా వచ్చేస్తుంది. ఇలాగా సిమ్ పెట్టుకోవచ్చు, హై పెట్టుకోవచ్చు, ఇదిగో ఆఫ్ చేసుకోవచ్చు.
ఎందుకంటే మనము లైటర్ యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే లైటర్ ఆన్ చేసి ఇంచుమించుగా పక్కన పెట్టేస్తూ ఉంటాం అంటే పక్కన పెట్టినప్పుడు కొంచెం కిచెన్లో ఏ వాటర్ దగ్గర ఏదైనా పెట్టామంటే కనుక వాటర్ తడిచిపోయిందంటే మళ్ళీ వాటిని తీసుకెళ్ళి ఎండలో పెడితేనే కానీ మనకి లైటర్ యూజ్ చేయడానికి అవ్వదు. లేదంటే ఆ టైంలో మనం మ్యాచ్ బాక్స్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి జంజాటాలు ఏం లేకుండా ఉంటుందని చెప్పి ఇది లేటెస్ట్ ప్యాటర్న్ అని చెప్పారు, నాకు నచ్చింది, అందుకని చెప్పి ఈ తవ తీసుకున్నాను అనమాట. ఇంకా నాకు ఈరోజు లంచ్ అవ్వలేదు, లంచ్ బిఫోర్ లంచ్ మీకు ఇది వ్లాగ్ చేస్తున్నాను. ఈరోజు నేను కర్రీ గుత్తి వంకాయ కూర చేశాను. ఇది వంట మన కిచెన్ రూట్ చేస్తున్నాం కదా అని చెప్పి ఎక్కువ ఐటమ్స్ ఏం నేను ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే కిచెన్లో కూర్చొని ఐటమ్స్ అని ప్రిపేర్ చేస్తే కిచెన్ రూట్ చేయడానికి లేట్ అయిపోతుంది, కిచెన్ కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి కదా, అందుకని ఒకటే ఐటమ్ చేశానండి, ఒక కర్రీనే చేశాను. నెక్స్ట్ కిచెన్లో నేను చూపించాల్సింది నా చిమ్నీ అండి. చిమ్నీలో స్పెషాలిటీ ఏముంది అంటే యాక్చువల్లీ మనం జనరల్గా కుక్ చేస్తుంటాం కదా, కుక్ చేస్తున్నప్పుడు ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు చేతికి ఆయిల్ లేదా సమ్ కర్రీ ఏదైనా ఉంటుంది, ఆ టైంలో అలా పట్టుకుని టగటగా నొక్కేయాలంటే ఇదంతా కూడా డర్టీగా అవుతుంది. అదే లేకుండా దీనికి సెన్సార్ అనమాట, సెన్సార్ యూస్ ఇలాగా అదే చూసారా, లైట్స్ అనేది మనకి కుకింగ్ టైంలో యూస్ చేయడానికి ఆ లైట్స్ మన వేరియేషన్స్. ఇలా చేయండి, మనకి ఏ స్పీడ్ కావాలంటే ఆ స్పీడ్ యూస్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో 3 వేరియేషన్స్ ఆఫ్ స్పీడ్స్ ఉన్నాయి. సెక్షన్ అది 1350 ఎంతో అండి సెక్షన్, అది ఆ సెక్షన్ వరకు ఇది యూజ్ అవుతుంది. మీకు అందరికీ చిమినీ గురించి తెలుసు కాబట్టి ఇది నా చిమినీ స్పెషల్. నెక్స్ట్ ఏంటంటే ఇది మన షింక్ దగ్గర నేను పర్టికులర్గా పెద్దగా ఐటమ్స్ ఏం పెట్టను, చిన్ని చిన్ని కప్పులు లాంటివి ఏమైనా ఉంటే కనుక ఇక్కడ క్లీన్ చేసుకుంటాను. పెద్ద పెద్ద వెజల్స్ అన్ని కూడా పనమే బయట క్లీన్ చేస్తాను, నాకు క్యాడర్లో క్లీన్ చేస్తాను. అటు సైడ్ వాష్ ఏరియా ఉంది. ఇక్కడ మెయిన్గా పెట్టుకునేది ఏంటంటే షింక్ పైన నేను కటర్ పెడతాను అనమాట. ఈ కటర్ అంటే ఇక్కడ మనకి క్లీనింగ్ ఇక్కడ కటింగ్ అదంతా ఇక్కడే చేసుకుంటాను కాబట్టి కంఫర్ట్ ఉంటుందని చెప్పి. ఇక్కడ హ్యాండ్ వాష్, మాస్టర్ షూట్కి ఇప్పుడు హ్యాండ్ వాష్ ప్రతి ఇంట్లో 2-3 ప్లేస్లో హ్యాండ్ వాష్ పెట్టుకోవడం అనేది కామన్ అయిపోయింది. నాకైతే కిచెన్లో ఒక హ్యాండ్ వాష్ ఉంటుంది, బయట క్యాడర్లో హ్యాండ్ వాష్ ఉంటుంది, బాత్రూంలో ఏ బాత్రూంలో హ్యాండ్ వాష్లు ఉంటాయి. ఎక్కడికక్కడ స్పెషల్గా హ్యాండ్ వాష్ కోసం పర్టికులర్ వేరే ప్లేస్కి రావడం లేకుండా అన్ని ప్లేస్లోనే హ్యాండ్ వాష్లు పెట్టుకున్నాను అనమాట. హ్యాండ్ వాష్ ఉంటుంది అండ్ కామన్ డిష్ క్లీనింగ్ బార్స్ ఉంటాయి. ఇంకేమీ యూజ్ చేయాలి ఇక్కడ పెట్టనే ఐటమ్ అనమాట. నెక్స్ట్ మీకు ఈ స్టవ్ పక్కకు వచ్చేటప్పటికి ఇక్కడ కూడా కొన్ని ఐటమ్స్ అయితే పెట్టుకుంటాను, అంటే ఎక్కువ ఐటమ్స్ ఏం పెట్టాను నేను. కింద రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఐటమ్స్ ఏముంటాయి, ఉప్పు డబ్బా ఒకటి పెడతాను, కారం పెడతాను అండ్ షుగర్ పెడతాను అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఇది కాఫీ పౌడర్ ఉంటుంది కదా, కాఫీ పౌడర్ డబ్బా ఉంటుంది అండ్ ఆయిల్ మాట అండి. ఆయిల్ ఎప్పుడు నేను స్టీల్ దాంట్లోనే యూజ్ చేస్తాను అన్నమాట. అది ఆయిల్కి ఒకటి ఉంటుంది, నెయ్యి ఒకటి. మా మహికి కంపల్సరీ నెయ్యి అనేది మస్ట్ అండ్ షుడ్, అందుకని చెప్పి ఒకటి చాలా కర్రీస్లోనేంటి వాడికి జీరా రైస్ అలాంటి ఐటమ్స్ అలా చేశానంటే నెయ్యి మస్ట్ అండ్ షుడ్గా వాడతాను నేను. రసం ఏంటి, సాంబార్ ఏంటి అన్నింటిలోకి తాలింపు ఐటమ్ ఏదైనా కూడా నెయ్యితోనే తాలింపు పెడతానండి నేను. అందుకని నెయ్యి ఒకటి, ఆయిల్ ఒకటి, ఈ రెండు కూడా కంఫర్ట్గా మనం తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇవి కూడా నేను కింద పెట్టుకుంటాను. నెక్స్ట్ తర్వాత నేను కిచెన్లో యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ కంఫర్ట్గా ఉంటుందని చెప్పి, ఇక్కడ కుక్ చేసుకోవడానికి ఇక్కడ కంఫర్ట్ ఉంటుందని చెప్పి రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ నేను ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. దీంట్లో ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్ అంటే కొంచెం చిన్న క్వాంటిటీ, పావు కేజీ ఉండే ఐటమ్స్ అన్నీ పెద్ద చిన్న డబ్బాల్లో పెట్టుకుంటాను అనమాట. నేను ఇలాగా ఏంటి జీలకర్ర, ధనియాలు, ఆవాలు, పసుపు, మెంతులు అండ్ ఇది ధనియాల పొడి, మసాలా పొడి, ఇవన్నీ కూడా ఎదురు పెట్టుకుంటాను. వెనక్కి ఏం పెట్టుకుంటానంటే అండ్ ఇలాంటి మాట కొంచెం ఎండుమిరగాయలు కొంచెం యూజ్ చేసే ఐటమ్స్ అండ్ ఇవి ఉంటాయి కదా మన కందిపప్పు, పెసరపప్పు, అలాంటివన్నీ కూడా నేను ఇలాంటి గాసీసాల్లో ఒక 1/2 కేజీ ఐటమ్స్ అన్నీ కూడా డైలీ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను చేయడం కోసం అని చెప్పి పెట్టుకుంటాను. ఈ గాసీసాలు ఏంటనుకుంటున్నారా, నేను హనీ యూజ్ చేసే బాటిల్స్ ఉంటాయి కదా, హనీ అయిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకుని ఈ బాటిల్స్లోనే ఇవన్నీ యూజ్ చేస్తుంటాను. వీటిలోని మళ్ళీ కాఫీ పొడి బాటిల్స్ ఉంటాయి కదా, అవి కూడా 1/2 కేజీ బాటిల్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటివి చూసారా, శనగపప్పు వేసాను దీంట్లో. ఈ కాఫీ పొడి బాటిల్స్
ఏంటంటే ఇవి క్లీన్ చేసి బయట పాడేయకుండా అయిపోయిన తర్వాత క్లీన్ చేసి దీంట్లో కనుక మనం ఇలాంటి ఐటమ్స్ యూస్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఐటమ్ ఎక్కడుందని ఎత్తుక్కోక్కర్లేదు, మనకి ట్రాన్స్పరెంట్గా ఎదురుకుండా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ దీంట్లో ఏ ఐటమ్ ఉంది, దీంట్లో ఏ ఐటమ్ ఉంది అని చెప్పి, అందుకోసం అని చెప్పి నేను ఈ ఐటమ్స్ని ఇలా యూస్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇవి పెద్దవి ఇలా పెట్టుకుంటాను. అండ్ పైకి వచ్చేటప్పటికి కొంచెం పెద్ద ఐటమ్స్, డైలీ యూస్ చేయని ఐటమ్స్ ఉంటాయి కదా, అండ్ అకేషనల్లీ తీసే ఐటమ్స్ కొన్ని పైన పెడతాను అనమాట. నెక్స్ట్ ఈ కబోర్డ్కి వచ్చేటప్పటికి దీంట్లో ఏం పెడతాను అంటే చూడండి మీరే. యాక్చువల్లీ దాంట్లో ధనియాలు, జీలకర్ర అలాంటి ఐటమ్స్ అన్ని పెట్టాను కదా, దీంట్లో పౌడర్స్ పెట్టుకుంటాను. నేను బయట దొరికి పౌడర్స్ కూడా కొన్ని యూస్ చేస్తూ ఉంటాను. అవన్నీ మనకి తగడగా తెలియడం కోసం అని చెప్పి దీంట్లో ఒక్కొక్క ఐటమ్ మసాలా పౌడర్స్ అని ఇట్లా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. బ్యాక్ అయితే నార్మల్ ఐటమ్స్ అవి కొన్ని ఉంటాయి. ఇక్కడ ఈ ప్లేస్మెంట్కి వచ్చేటప్పటికి ఇక్కడ నేను దోశ పిండి కోసం అని చెప్పి ఇది గ్రైండర్ యూజ్ చేస్తాను. యాక్చువల్లీ ఇంతకుముందు నా దగ్గర గ్రైండర్ ఉండేది కాదు. కరోనా టైం బిఫోర్ అయితే కనుక నేను బయట నుంచే దోశ పిండి అది తెచ్చుకుని యూజ్ చేసుకునేదాన్ని. ఈ లాక్డౌన్లో కరోనా ఎఫెక్ట్లు అన్నీ స్టార్ట్ అయిన తర్వాత అన్ని పనులు మనం ఇంట్లో చేసుకోవడం మొదలు పెట్టేసాం కాబట్టి నేను కూడా అలానే మొదలు పెట్టాను. ఆ టైంలో చక్కగా ఇంట్లోనే పిండి రుబ్బుకుంటున్నాం. ఒకసారి నేను రుబ్బుతా, 2 సార్లు మా లక్ష్మి రుబ్బుతాడు అనుకోండి. ఇడ్లీ పిండి, దోశ పిండి అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇది రెగ్యులర్గా యూజ్ అవుతుందండి మా ఇంట్లోని ఐటమ్. అండ్ మిక్సీ కామన్ అందరి ఇళ్ళలో యూజ్ చేసేది. అండ్ ఇది ఏంటంటే నేను షూటింగ్లో యూజ్ చేసే జ్యూస్ అనమాట అండి. మనకి షూటింగ్లో ఏంటంటే మనం కొంచెం ఐటమ్స్ని జ్యూస్ చేసుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది అనమాట. ఈ జ్యూస్ అనుకోండి, ఒక గ్లాస్ జ్యూస్ వస్తుంది మనకి. గ్లాస్ జ్యూస్ ఇప్పుడు మనకి గ్రేప్ జ్యూస్ కావాలంటే కనుక అసిస్టెంట్తో చెప్పంటే ఫ్రెష్గా కడిగేసి తీసుకొచ్చి కొంచెం సరన్ కొట్టేసాడంటే గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోతుంది. గ్రేప్ జ్యూస్, బనానా జ్యూస్, చిన్న మన యాపిల్ జ్యూస్ అలాంటి ఐటమ్స్ అని దీంట్లో చేసుకోవడం కంఫర్ట్ ఉంటుందని చెప్పి అప్పట్లో నేను తీసుకున్నాను. అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా నాకు ఇది యూజ్ అవుతుంది. ఇంట్లో ఏంటంటే మహి కోసం ఒక గ్లాస్ పక్కన జ్యూస్ చేసి ఇవ్వాలంటే కనుక ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. మిక్సీ వాడాల్సిన పని ఉంటుంది ప్రతిదానికి, అందుకని ఇది. అండ్ ఇంకొక ఐటమ్ నేను యూజ్ చేసేది ఇది ఏంటంటే స్మాల్ చిన్న కుక్కర్ అన్నమాట. ఈ కుక్కర్ నేను ఎందుకు తీసుకున్నానంటే షూటింగ్కి వెళ్ళినప్పుడు, షూటింగ్లోనైతే జనరల్గా వైట్ రైస్ ప్రిఫర్ చేస్తారు. మనకి ఇది బాయిల్డ్ వెజిటేబుల్స్ కావాలన్నా, బ్రౌన్ రైస్ కావాలన్నా అసిస్టెంట్ చెప్పామంటే టక్కన మనం లంచ్ చేసే టైంకి ఒక 1 hour బిఫోర్ పడితే చెప్తే వాడు దీంట్లో రెడీ చేసి పెట్టేసేవాడు. దానికోసం అని చెప్పి అప్పట్లో నేను కొన్నాను ఇది. ఇప్పుడు ప్రజెంట్ లాక్డౌన్ సిచ్యువేషన్లో దీన్ని ఎలా వాడుతున్నానంటే స్టీమర్ కింద వాడుతున్నానండి. చక్కగా దీంట్లో మనం వాటర్ పోసేసి ప్లగ్ వేసి పెట్టామంటే ఇంకా చక్కగా దీంట్లో మనకి నీట్గా స్టీమ్ వచ్చేస్తుంది అనమాట అండి. క్లోజ్ చేసామంటే దానికోసం అయితే బాగా యూజ్ అవుతుంది మా ఇంట్లో అయితే. ఇప్పుడు నెక్స్ట్ ఈ కార్నర్ కబోర్డ్కి వచ్చేటప్పటికి దీంట్లో ఏంటంటే పచ్చళ్ళు ఉంటాయండి. ఎందుకంటే ఊరి నుంచి తీసుకొచ్చిన పచ్చళ్ళని ఇట్లా పెట్టుకుంటామన్నమాట. వెనకన్నీ కూడా పచ్చళ్ళు, స్టాక్ పచ్చళ్ళు, చింతపండు ఇలాంటివన్నీ ఒక 5 kg ఐటమ్స్ ఉంటాయి కదా. కిందకి వచ్చేటప్పటికి రైస్ బ్యాగ్ ఉంటుంది. దీంట్లో మనం ఊరి నుంచి తెచ్చి పచ్చళ్ళు అవన్నీ కూడా టేబుల్ మీద పెట్టుకోలేం కదా. అవి స్టోరేజ్ ఐటమ్స్ అన్నీ కూడా పెద్దవి దీంట్లో పెట్టేసుకుంటాను. కొంచెం క్వాంటిటీ ఒక కింద చూసారు కదా, ఒక 1/4 kg క్వాంటిటీ లాంటివి తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని అలా యూజ్ చేస్తాను అనమాట. అండ్ నాకు పెద్దగా కిచెన్ ఎక్స్పీరియన్స్ తక్కువే. నాకున్న ఎక్స్పీరియన్స్లో నా కిచెన్ నేను ఎలాగా మూవ్ చేసుకున్నాను, ఎలాగా యూజ్ చేసుకుంటాను అనేది మాత్రం చెప్పి మీకు చూపిస్తున్నాను. మీరు ఎవరు నవ్వద్దు, చూడండి. నెక్స్ట్ ఇక్కడ మోడర్న్ కిచెన్కి నాకు పెద్దగా ఎక్కువేం ఐటమ్స్ ఏం లేదు. ఇక్కడ 3 racks ఇటు ఇచ్చారు, ఇక్కడ ఒక 2 racks వచ్చినాయి. దీంట్లో ఒక ర్యాక్ అయితే ఏంటంటే ప్లేట్లు మటండి, పెద్ద ప్లేట్లు పెట్టుకోవడానికి. ఇవన్నీ కూడా డైలీ యూజింగ్ ప్లేట్సే ఉంటాయి. ప్లేట్స్, గ్లాసులు ఇలాంటివి పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి మనకి కర్రీస్కి యూజ్ చేసే బౌల్స్ అవన్నీ ఉంటాయి కదా, అలాంటివి బాక్స్ లాంటివి దీంట్లో పెడతాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇటు వచ్చేటప్పటికి ఇదిగో చూడండి, నాకు ఎక్కువ స్పూన్స్ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. నాకు స్పూన్ ఐటమ్స్ ఎక్కువ అలవాటు, అందుకని చెప్పి దానికోసం అని చెప్పి ఈ ట్రే తీసుకున్నాను నేను. ట్రేలో స్పూన్స్, ఫోర్క్లు, అదేంటి మన సీజర్స్ లాంటి ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ పెద్ద గరిటెలో ఈ పక్కన పెట్టుకుంటాను. ఇది ఈ ట్రే అయిపోయిన తర్వాత కిందకు వచ్చేటప్పటికి ఇలా మీడియం సైజు ప్లేట్స్ అండ్ డైలీ యూజ్ చేసే కప్పులు ఉంటాయి కదా మనకి. అండ్ ఆ కప్పులన్నీ కూడా ఇక్కడ యూజ్ చేస్తుంటాను అనమాట అండి. నాకు యాక్చువల్లీ
కలర్ కప్లు, ఇవి కలర్ కప్స్ ఇవి ఒక 3 తీసుకున్నాను అనమాట. ఇక్కడ మన హోమ్ టౌన్లో తీసుకున్నాను. ఎందుకంటే నాది ఎల్లో కిచెన్ కదా, ఎల్లో కలర్ కాంబినేషన్ కదా కిచెన్, అందుకని చెప్పి ఎల్లో కలర్లో తీసుకున్నాను. దీనికి కాంట్రాస్ట్ కోసం అని చెప్పి ఈ కలర్ తీసుకున్నాను. నాకు కాఫీ కప్స్, డిఫరెంట్ కప్స్ యూజ్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి నా దగ్గర చాలా వెరైటీ ఆఫ్ కప్లు ఉంటాయి. ఇక్కడ తీసుకున్నాను. ఇవి స్టీల్ కప్లు, మా చెన్నైలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. మనకి కాఫీకి ఇలా చిన్న సైజ్వి బాగుంటాయి. ఈ కప్పులన్నీ చెన్నై కప్పులు అనమాట. సగం కప్పులు ఇవి చెన్నైలో ఉన్నాయి, సగం ఇక్కడ ఉంటాయి. మా అమ్మ ఐటమ్స్ అంటే మా అమ్మ అంటే ఇలాంటి వెరైటీ ఆఫ్ కప్పులు చాలా కొనుక్కుంటూ ఉంటుంది ఇవి. అండ్ 1 more అయితే ఇది చూడండి, కప్ చూడండి. ఇది నేను మా మహిమట, చూసారా? చిన్నప్పుడు మా మహి పుట్టినప్పుడు మాట అండి. ఐ థింక్ వీడికి మంత్స్ ఒక బిలో 3 months అండి, 3 months లోపల మాట. ఆ టైంలోనే అప్పుడే వేయించుకున్నాను. అప్పటి నుంచి ఈ కప్పుని ఇలానే జాగ్రత్తగా యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ కప్ కూడా ఉంది. ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ దీంట్లో పెట్టుకున్నాను కప్పులు. అండ్ కిందకు వచ్చేటప్పటికి హాట్ బాక్స్లు అండి. ఇంకా హాట్ బాక్స్ల ఐటమ్స్, కొంచెం ప్లాస్టిక్ ఐటమ్స్ లాంటివన్నీ కూడా కింద పెడతాను అనమాట. నా కిచెన్ ఐటమ్స్ కూడా కొంచెం తక్కువే ఉంటాయి, పెద్దగా ఏమి ఉండవు. ఉన్నాయి మాత్రం మీకు చూపిస్తున్నాను. అండ్ 1 more థింగ్ ఏంటంటే, నాకు గ్యాస్కి సిలిండర్స్ ఉంటాయి కదా, గ్యాస్ సిలిండర్స్కి బయట పెట్టుకోవడానికి నాకు ప్రొవిజన్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసారు కదా, బయట దగ్గర నుంచి బయటికి కనెక్షన్ ఉంది. అందుకని చెప్పి నేను 2 గ్యాస్ సిలిండర్లు కూడా నేను వాష్ ఏరియాలోనే పెట్టేసుకుంటున్నాను. అలా పెట్టుకోవడం వల్ల గ్యాస్ సిలిండర్ కోసం నేను ప్రొవైడ్ చేసిన ప్లేస్ ఉంది కదా, అది చాలా బాగా కలిసి వచ్చేస్తుంది నాకు. దీన్ని ఎలా యూజ్ చేస్తున్నానంటే చూడండి, మనకి చేపల కూర వండుకోవడానికి పెద్ద దాకలే వాడతాం కదా, పెద్ద గిన్నెలు. కొంచెం ఏంటి మనకి పాలు అంటే కదా, చపాతీ పాను అవి ఇవి అంటే కొంచెం బిగ్ సైజ్ ఐటమ్స్ ఏమున్నాయో, మూకుళ్ళు అలాంటివన్నీ కూడా నాకు దీంట్లో పెట్టుకోవడానికి స్టోరేజ్కి బాగా పనికి వస్తుంది. నెక్స్ట్ నా కిచెన్లో చూపించాల్సిన ఐటమ్ ఏంటంటే, యాక్చువల్లీ నేను ఇంటికి వచ్చినప్పుడు నేను ఒక ఐటమ్ మాత్రం చాలా చూస్ చేసుకుని ఏం తీసుకోవాలని 1 week ఆలోచించి ట్రై చేసి తీసుకున్నాను. ఏంటి ఐటమ్ అంటారా, నేను ఈ ప్లాట్ఫామ్ చూసాను కదా, ఈ ప్లాట్ఫామ్లో నాకు ఇక్కడ 3-4 ఐటమ్స్ ఉన్నాయి. 3-4 ఐటమ్స్ పెట్టడానికి నాకు ఇక్కడ 2 ప్లగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ఐటమ్స్కి ప్లేస్మెంట్ సరిపోతుంది. ఈ ఐటమ్స్ డైలీ యూజ్ చేసే ఐటమ్సే కాబట్టి ఇవి లోన కింద పెట్టి లేదా పైన పెట్టి అస్మానం తీసి యూజ్ చేయడం అంటే చాలా కష్టం. అందుకని చెప్పి ఈ ఐటమ్స్కి ఈ ప్లేస్మెంట్ ఇలా ఫిక్స్ చేసేసుకున్నాను. నెక్స్ట్ మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్ ఇంకొకటి ఉంటుందండి. ఏంటంటే రైస్ కుక్కర్, ఓవెన్. ఇవి కూడా మనం రెగ్యులర్గా డైలీ యూజ్ చేసే ఐటమ్స్ కదా. ఈ ఐటమ్స్ నాకు అక్కడ పెట్టుకోవడానికి ప్లేస్మెంట్ లేదు, చాలా చిన్నగా ఉంది, ఆ ప్లేస్ సరిపోదు. కాబట్టి వీటి కోసం అని చెప్పి నేను ఈ పక్కన కబోర్డ్ లేదు, ఏం పెడదాము, ఎలా పెట్టాలి అని చెప్పి నేను చాలా ప్లేసెస్ తిరిగానండి. ఒక టేబుల్ రెడీ చేద్దామా అనుకున్నాను. టేబుల్ వద్దు, మళ్ళీ ఏం తీసుకుందాం అని చెప్పి ఫైనల్గా ఆలోచించి చాలా ప్లేసెస్ తిరిగి ఇదిగో దీన్ని తీసుకున్నానండి. యాక్చువల్లీ ఇది మనం టేబుల్ అయితే కాదు, ఇది మనం బొమ్మలు పెట్టుకుంటాం కదా, చిన్నపిల్లలు బొమ్మలు పెట్టుకుని డ్రాయింగ్ పట్టండి. దీన్ని నేను తీసుకుని వచ్చి దీన్ని ఇలా టేబుల్ కింద యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఓవెన్ పెట్టుకోవడానికి, రైస్ కుక్కర్ పెట్టుకోవడానికి, రెండింటికి కూడా పనికి వస్తుంది. అండ్ 1 more ఏంటంటే, దీంట్లో చూడండి చిన్నపిల్లలు బొమ్మలు వేసుకుంటారు కదా, ఆ ప్లేస్మెంట్ని నేను ఇంకో ర్యాక్స్ని తీసి ఇదిగో ఇలాగా నేను మనకి ఆనియన్స్ వేసుకోవడానికి, బంగాళదుంపలు ఇలాంటి ఐటమ్స్ వేసుకోవడానికి, అంటే వెజిటబుల్ బాస్కెట్ నేను విడిగా ఏం తీసుకోలేదు, అందుకని ఇవి వేసుకోవడానికి. ఇది క్లోజ్ కాకుండా ఓపెన్ ఉంది, ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకో ఈ పక్కన చూస్తే వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇవి ఎక్స్ట్రా చిన్న ఐటమ్స్ ఏదైనా ఉంటాయి కదా, ఆయిల్ ప్యాకెట్స్ అవి ఇలాంటివి పెట్టుకున్నాను. అండ్ ఇంకొక దీంట్లో ఏంటంటే, దీంట్లో ఇంకా ర్యాక్స్ ఉన్నాయి మనకి, ఇంకా ఇక్కడ 2 ర్యాక్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ర్యాక్స్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా ఇలాంటివి మనం దొరుకుతాయి మనకి. ఇలాంటి ట్రేస్ తీసేసేసుకుని దీనికి క్లోజింగ్ మూతలు కొనుక్కున్నామంటే ఎన్ని ఐటమ్స్ అన్నా కూడా స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో ఏముంటాయంటే, దీంట్లో మనము కిచెన్లో యూజ్ చేస్తాం కదా, కటింగ్ కోసం యూజ్ చేసేవి స్క్రాపర్స్ ఉంటాయి. ఇదిగో స్క్రాపర్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఈ వెరైటీస్ ఉంటాయి. ఈ ఐటమ్స్ ఇలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా దీంట్లో పడేసుకుని ఉంటున్నామన్నమాట. బయట చూడడానికి చిరాకు లేకుండా ఉంటాయి, బాక్స్ కింద ఉంటాయి అన్నమాట.
అండ్ నెక్స్ట్ దీంట్లో ఏమున్నాయి కూడా అవి కూడా చూపించేస్తాను రైట్. కబోర్డ్లో ఏం పెడతాను అంటే చూసారా, దీంట్లో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ప్యాకెట్స్ అండి. నేను 15 డేస్కి ఒకసారి బయటకు వెళ్ళి గ్రోసరీస్ కొనడం నాకు అలవాటు. ఒక్కొక్కసారి ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా తీసుకొస్తుంటాను అనమాట. అన్నీ కూడా నేను కట్ చేసేసి డబ్బాల్లో పోసేసుకోను. నాకు కావాల్సినవి 1 కిలోవి 1 కిలో, హాఫ్ కిలో కింద రెగ్యులర్గా యూస్ చేసే ఐటమ్స్ మాత్రం పెట్టుకుంటాను. ఎక్స్ట్రా తెచ్చిన మాత్రం ఇలాగా కట్ చేయకుండా ఇలా ప్యాకెట్స్ కింద ఉంచేస్తాను అనమాట. ఇలా ప్యాకెట్స్ కింద ఉంచేయడం వల్ల నాకు ఏంటంటే ఓకే, నాకు ఈ ఐటమ్స్ అయిపోవచ్చింది అన్నప్పుడు నేను టక్కన మర్చిపోయి బయటకు వెళ్ళేది అదే మళ్ళీ ఐటమ్ తెచ్చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి అలా తెచ్చుకోకుండా ఒకసారి ఇంట్లో బ్యాలెన్స్ ఐటమ్స్ ఏమున్నాయి ప్యాకెట్స్లో అని చెప్పి చెక్ చేసుకుంటాను. అది అయిపోయిన ఐటమ్ దీంట్లో ఉందనుకో, అది ఇంటికి కొట్టుకుంటాను, అవసరం లేదు ఇది అవసరం లేదని చెప్పి. అలాంటి ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ ప్యాక్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట. ఇదండి నేను కిచెన్ని సర్దుకునే పద్ధతి. పెద్దగా నేను కిచెన్ని డెకరేట్ చేసుకోవడం అంటూ ఏమి ఉండదు. నా దగ్గర ఉన్న ఐటమ్స్ని ఎలా యూస్ చేసుకోవాలి, వాటిని ఎలా జాగ్రత్తగా ఎక్కడ సర్దుకుంటే బెటరు, ఎక్కడ ఏ ఐటమ్ పెట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుంది అని ఆలోచించి ఆ ప్రకారం పెట్టేసుకుని సర్దేసుకుంటూ ఉంటాను. అలా కుకింగ్ చేసేసుకుంటూ ఉంటాను. పెద్దగా అంతగా చెప్పుకోదగ్గగా నాకేమీ ఉండదు అన్నమాట కిచెన్లో చూపించడానికి. బట్ నేను యూస్ చేసే ఐటమ్స్, నేను సర్దుకునే పద్ధతి ఎలా ఉంటుందనేది చక్కగా నాకు తెలిసిన నాలెడ్జ్లో మీకైతే కిచెన్ టూర్ చేసి చూపించాను. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింది కదండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా టక్కన ప్రెస్ చేయండి. ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు చేరాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి రాజ్.